సుగాలి ప్రీతి పాప వాళ్ళ అమ్మ గన్నవరం పోలీస్ స్టేషన్‌లో పవన్ కళ్యాణ్ గారి పైన చీటింగ్ కేసు పెట్టారన్నమాట. ఏంటంటే పదవిలోకి రాకముందు నా బిడ్డ పేరు వాడుకున్నావు. పదవి వచ్చిన తర్వాత నా బిడ్డకు అన్యాయం చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి ఆమె పైన? ముందు సుగాల ప్రీతి వాళ్ళ మమ్మీ గారికి నా ఎన్నప్ప ముందు ఆ ఎవిడెన్స్ ఏమన్నా తీసుకుని పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళండి. అవి వెళ్ళకంట కూడా ఎవిడెన్స్ లేకంట కూడా మీరు ఇట్లా మాట్లాడితే మేము ఏం అర్థం చేసుకోవాలో మాకే తెలియదు. నిజంగా అయితే ఖచ్చితంగా మీ ఎవిడెన్స్ ఉంటే కనుక పవన్ కళ్యాణ్ గారు మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. ఆ ఎవిడెన్స్ చూపించండి. అంటే ఎవిడెన్స్ అనేది మా తల్లిదండ్రుల దగ్గర ఎందుకు ఉంటది? గవర్నమెంట్ మీరు కదా ఎవిడెన్స్ సంపాదించాల్సింది అని చెప్పేసి గత ప్రభుత్వంలో అదంతా మాయమైపోయింది. మరి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? మీరేం చేస్తున్నారు? అదే గత ప్రభుత్వంలో మాయమైపోయింది. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి ఎవిడెన్స్? అది మీరు తెలుసుకోర్రా? అంటే గత ప్రభుత్వంలో మాయమైందని మీరు ఎట్లా చెప్తారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఇది ఒక సుగాలి ప్రీతి అని కాదు, చాలా కేసులు మాయమైనవి. అంతే ఒక్క కేసు అని కాదు, చాలా కేసులు మాయమైనవి. అవి చూపించండి. మీకు ఖచ్చితంగా ఎంతో మందిని ఒక అబ్బాయి దగ్గరికి వచ్చినాడు, ఢిల్లీ నుంచి మీటింగ్ ఆపుకుని కూడా ఒక అబ్బాయి దగ్గర వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. మీకు కూడా న్యాయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఎవిడెన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు? మరి పవన్ కళ్యాణ్ పైన మీరు కేసు పెట్టడం కానీ అంతవరకు సాధ్యమని నేను అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఎవిడెన్స్ అంటే మేము సాధారణ కుటుంబంలో ఉన్న వాళ్ళము, తల్లిదండ్రులము, మేము ఎక్కడి నుంచి తీసుకొస్తాము, ప్రభుత్వం మీరు కదా ఎవిడెన్స్ సంపాదించాల్సింది అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. అంటే ఏ నమ్మకంతో చెప్తారు? ఖచ్చితంగా ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అంటే ఎవరైనా వెనకాల ఉండి ఆట ఆడిపిస్తుంది? అదే మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఇంతకు ముందు మరి న్యాయమైన జరిగింది, ఇళ్ళని కట్టారు, ఎక్కడొచ్చే డబ్బులు, అదే లెక్క. అంటే ఆమె కూడా ఒక ప్రభుత్వం సైడ్ ఉండకుండా ఒకసారి పవన్ కళ్యాణ్ సైడ్ ఉంటున్నారు, మళ్ళీ ఒకసారి వైసీపీ సైడ్ వెళ్తున్నారు, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నారు. అది కూడా ఒక సైడే ఉంటే ఆమెకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? రెండు సైడ్లు డబ్బులు కావాలి. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి న్యాయం కన్నా డబ్బులు ముఖ్యమంట పక్క. ఇప్పుడు అమ్మాయి కోసం పోరాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డితో పోరాడాలా, లేదా పవన్ కళ్యాణ్తో పోరాడాలా, లేదా చంద్రబాబుతో పోరాడాలా. కానీ అటు ఇటు లాజిక్లు ఏంటి? లాజిక్ ఏంటిది? లాజిక్ అర్థం చేసుకోండి. పైసలు అమ్మాయి ఎలాగో చెలిపోయింది, మనకు పైసలు కావాలా, లగ్జరీగా బతకాలా, అటు ఇటు గేమ్ చేంజ్ ఆడాలా, ఒక గేమ్ ఆడాలా. గేమ్ ఆడితే గెలిచిన ఓడిపోతాం. ఆ పాప చావుని వీళ్ళు రాజకీయ పరంగా స్వలాభం కోసం 100% దీంట్లో డౌట్ లేదు, పక్కా డౌట్ లేదు. డబ్బుల కోసమే ఇదంతా జరుగుతుంది.